అలాగే నరసాపురం విషయం రఘురామకృష్ణరాజు గారితో ఒక వింత విషాద గాథ అది. అది అసలు ఎవరిని బ్లేమ్ చేయలేము, పలానా వాళ్ళు తప్పని నెపమేయలేము, కానీ నష్టం జరిగింది. అందరిది తప్పే, ఎవరిది తప్పు కాదు, అలాగ ఉంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయన డెఫినెట్గా గెలుస్తాడు. ఒక ఎంపీ మిఠాయి పొట్టల కింద వస్తున్నప్పుడు వీళ్ళు తీసుకోవడం, మాకు కావాలని దెబ్బలాడుకోవాల్సింది పోయి మీరు తీసుకోండి అంటే మీరు తీసుకోండి అని మొత్తానికి ఎవరో తీసుకోకుండా వదిలేస్తామనేటువంటిది చాలా విషాదం. ఆయన మనస్తాపం చెందాడు. ఆయన్ని అభిమానించాను డెఫినెట్గా. ఆయన్ని అభిమానించడానికి కారణం ఏంటంటే 2020 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం మీద ఈయన పోరాడాడు. తన్నులు తిన్నాడు, చావు వరకు వెళ్ళి వచ్చాడు, తీసుకెళ్ళి కుట్టి చంపేస్తాం చూశారు కదా. అంతేకాకుండా ప్రతిరోజు నిత్యం రచ్చబండ పేరుతో జగన్మోహన్ రెడ్డిని రుబ్బేయడు ఒక రకంగా చెప్పాలంటే.